ఎస్వీఆర్ అకాడమీ. భారతదేశాన్ని, భారతదేశ ప్రజల్ని ఎక్కువగా గౌరవించి, ప్రేమించే ఏదైనా ఏకైక దేశం ఉందంటే అది ఇజ్రాయిల్. ఎందుకంటే ఇజ్రాయిల్‌లో ఉన్నటువంటి జూయిష్ పీపుల్‌ని ఎప్పుడూ కూడా భారతదేశం ఇబ్బంది పెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల వాళ్ళని ఊచకోత కోసారు గానీ, భారతదేశంలో ఎప్పుడు కూడా పర్సిక్యూట్ చేయలేదు జూయిష్ పీపుల్‌ని. ఆ అభిమానాన్ని ఇజ్రాయిల్ ఇప్పటికీ చూయిస్తూ వస్తూనే ఉంది. ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం ఉన్నప్పుడు ఎవరికీ తెలియకోకుండా హిడెన్‌గా ఆదుకున్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయిలే. ఈ రిలేషన్స్ 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత హైయెస్ట్ పీక్‌కెళ్ళినాయి. దాని కారణంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఇజ్రాయిల్ హైయెస్ట్ పార్లమెంటరీ హానర్ మెడల్ ఆఫ్ ది కెన్సెట్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండియాకి, ఇజ్రాయిల్‌కి మధ్యలో డిఫెన్స్ డీల్స్ కూడా మనం చూస్తే ఇజ్రాయిల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే వెపనరీలో ఇజ్రాయిల్‌లో అది చూస్తే 35%. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుందంటే 13%. అంటే ప్రతి 100 రూపీస్‌లో 13 రూపీస్‌కి సంబంధించిన ఇంపోర్ట్స్‌ని మనం ఇజ్రాయిల్ నుంచే చేసుకుంటున్నాం. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్‌గా డిఫెన్స్ డీల్స్ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్నాయో. దాంతో పాటు చూస్తే రీసెంట్ విజిట్‌లో $8.6 బిలియన్ డీల్స్‌ని మనం చూడొచ్చు. దాంట్లో స్పైస్ 1000 ప్రెసిషన్ బాంబ్స్, ఇది జీపీఎస్ గైడెడ్ స్మార్ట్ బాంబ్స్ అనమాట. చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి, గైడెడ్ అంటే టార్గెట్‌ని యాక్యురసీగా రీచ్ అవుతాయి. ర్యాంపేజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, అంటే ఇది ఫైటర్ జెట్స్ నుంచి యూస్ చేసేటువంటి మిసైల్స్, ఈ ర్యాంపేజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్. లోరా టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్ 400 కిలోమీటర్స్ రేంజ్ పెట్టుకుంటుంది. మొబైల్ లాంచర్స్తో కూడా వీటిని లాంచ్ చేయొచ్చు. అండ్ ఐస్ బ్రేకర్ మిసైల్స్ 300 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. రాఫెల్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేస్తుంది. బ్రహ్మాస్ మిసైల్ లాగా ఇది పనిచేస్తుంది. అంత యాక్యురేట్గా ఉంటుంది ఈ ఐస్ బ్రేకర్ మిసైల్ అనేది. సో వీటన్నిటి మీద కూడా ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ డీల్స్ కొనసాగుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఇజ్రాయెల్ వచ్చినప్పుడు మనం చెప్పుకోవాల్సింది, సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, DRDO కలిసి తయారు చేసినటువంటి బరాక్ మిసైల్ సిస్టమ్. ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్. ఇది రెండు కంట్రీస్ కలిసి డెవలప్ చేసినాయి. అండ్ దాంతోపాటు మనం ఐరన్ బీమ్ సిస్టమ్, ఐరన్ డోమ్ కాదు, ఐరన్ బీమ్ సిస్టమ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. ఇది రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసింది. హై ఎనర్జీ లేజర్ గైడెడ్ బీమ్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే డ్రోన్స్ గుంపుగా వస్తున్నప్పుడు మిసైల్స్ యూస్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా అని ఈ హై ఎనర్జీ లేజర్ బీమ్ కనుక ఉపయోగించి వాటిని డిస్ట్రాయ్ చేస్తే మనకి తక్కువ ఖర్చుతోనే ఈ మిసైల్స్ గుంపుని మనం దాడి చేయొచ్చు అనమాట. అందుకోసం దీన్ని ఉపయోగిస్తారు. రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్లో బాగా ఉపయోగపడింది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియాకి ఇజ్రాయెల్కి కనెక్టివ్ పాయింట్ మనం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, IMEEC. ఇండియాని మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా, UAE, ఇజ్రాయెల్ని కలుపుతూ యూరోప్ వరకు, అంటే గ్రీస్ వరకు చేరుకోవడానికి ఒక రోడ్డు, రైల్వే, తర్వాత పోర్ట్, డిజిటల్, ఎనర్జీ, కనెక్టివిటీ లింక్ ఎకానమీ అనమాట ఇది. సో దీనివల్ల మనకి చాలా డిస్టెన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. యూరోప్ వెళ్ళడానికి రెడ్ సీ ద్వారా వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా అవుతుంది డిస్టెన్స్. దానివల్ల ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది సో ఒక ఆల్టర్నేటివ్ రూట్గా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్లీ కంట్రీస్ మనకి ఈ రూట్ మ్యాప్లో ఉన్నాయి కాబట్టి, సో గ్రీస్కి చేరుకోవడానికి, అంటే ముఖ్యంగా యూరోప్కి చేరుకోవడానికి సో ఇది బాగా ఉపయోగపడుతుంది. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కౌంటర్గా ఇది మనకి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ని, యూరోప్ని కనెక్టివిటీతో మనం కనెక్ట్ చేసుకోవడానికి. సో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా ఎకానమీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. G20 న్యూఢిల్లీ సమిట్లో ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని ప్రపోజ్ చేయడం జరిగింది, ఐమెక్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని. సో ఇది ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్నటువంటి బేసిక్ రిలేషన్స్. అండ్ ఇజ్రాయెల్ ప్రపోజ్ చేసే హెక్సగాన్ అనే ఒక మల్టీలేటరల్ గ్రూప్లో కూడా ఇండియాని జాయిన్ అవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇండియా కూడా జాయిన్ అవడానికి అవకాశాలు ఎక్కువ.